గులాబీ బాస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రులు గంగుల కమలాకర్ జీవన్ రెడ్డి. ఈసారి సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తుందన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ నేతలకు పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్ జీవన్ రెడ్డిలతో పాటు కరీంనగర్ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ కొండూరు రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మారావు, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అన్ని గ్రామాల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజలందరినీ సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు హామీలను అమలు చేయకుండా తప్పించుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తోందని, కేసీఆర్ సీఎం అవుతారని స్పష్టం చేశారు. కావున పార్టీ బలోపేతమే ధ్యేయంగా సభ్యత్వ నమోదు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కేసీఆర్ భారతదేశంలో ఎక్కడలేని విధంగా అద్భుతంగా పనిచేస్తుండు. కేసీఆర్ ఏవట్టి జేబులలో డబ్బులు ఉంటున్నాయి, రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులు ఉన్నాయి, వ్యవసాయంలో డబ్బులు ఉన్నాయి. వ్యవసాయం నుంచి మనం పంట పండంగానే కేంద్రం నుంచి డబ్బులు రావడము, ప్రజలలో డబ్బులు రావడం వలన ₹1,00,000 ఎకరము 10 లక్షలు, 20 లక్షలు, 50 కోట్ల రూపాయలు కూడా కనబడ్డది. సో ప్రభుత్వ దగ్గర నిధులు బ్రహ్మాండంగా ఉన్నాయి. సో 10 సంవత్సరాల కేసీఆర్ అద్భుతంగా చేసిండ్రు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మిరు. నమ్మండి అంటే మన కర్మలో నమ్మడం కాదు, కొంతమంది నమ్మడం. ఏమో నమ్మిండ్రు, కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు ఇస్తాడు, నేను 15-12 లక్షలు ఇస్తాడు. నమ్మి వస్తే కావచ్చు. ప్రజలేంది, ప్రజల రాజకీయ నాయకులు నమ్ముతారు, ఇంకోళ్ళు నమ్ముతారు. పెన్షను అని నమ్మిండ్రు. అంటే రకరకాల నమ్మడం వలన ఓటేసారు. కానీ దగ్గర ఇప్పుడు నేనే పొద్దున రవీంద్ర సింగ్తో మాట్లాడినా మా మేయర్ గారితో. 50-60 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం మీద కూడా 50 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం మీద కూడా ఒక అసమ్మతి కానీ నెగటివ్ కానీ ప్రజలు కూడా తిరగబడతారంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాతనే అప్పుడు ఈ ప్రభుత్వం నాకు పనిచేస్తలే అని చెప్పేసి ఒక నిరాశ వ్యక్తి పెట్టుకొని ప్రభుత్వం తిడుతూ ఉంటారు. కానీ భారతదేశంలో చరిత్రలో 6 నెలలకే ఈ ప్రభుత్వం తిట్టేందుకు కేవలం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే 6 నెలల ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇంకొక 1 ఇయర్ తర్వాత ఇప్పటికి కూడా కొంతమంది ఉంటారు ఊళ్ళల్లో. గంగుల కమలాకర్ ఏమంటే తిరిగితే నా ఇంద్ర మిల్ కడిగి తిరగవచ్చు, గంగుల కమలాకర్ ఏమంటే నా బిల్లు ఆపెత్తారు కావచ్చు అని భయంతో వర్తలేరు. కానీ ఇంకొక సంవత్సరం తర్వాత కట్టలు తెంపుకుంటారు. 10 సంవత్సరాల చేసిన న్యాయం మొత్తం మీరు అన్యాయం చేసారు కదా, మమ్మల్ని బర్బాద్ చేసారు కదా, మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చారు అని చెప్పి ప్రజలు అంత ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు ఆగ్రహంతో ఉన్నారంటే, జనరల్గా ఏదో ప్రభుత్వం వచ్చాక పనిచేస్తుంది, చేయకపోతే నారదుడు వేరు. కానీ మా లచ్చన్నకు నేను చెప్పిన వట్టినే లచ్చన ఇంట్లో వన్నోని లచ్చన రేపు రావి ఒక 20 లక్షల రూపాయలు వట్టినే ఇస్తా నీకు అనగానే లచ్చనకు ఆశపడతారు. నేను 20 రూపాయలు గంగులుగా ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను అని చెప్పి రవీంద్ర సింగ్ చెప్తాడు. ఏమో నాకు 20 లక్షలు ఇస్తాడు, దానికి 10 లక్షలు ఇస్తా అని చెప్తే లచ్చన భార్యతోటి రవీంద్ర సింగ్ భార్యతో వచ్చి ఏమే పైసలు అంటే చాలు ఇచ్చలేవంటే ఎంత కోపానికి వస్తుంది. ఎందుకు రమ్మను మమ్మల్ని ఇంతకెళ్ళి వన్నోని ఎందుకు రమ్మను అని చెప్పి ఆ కోపంగా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు మాకు ఇత్తాను మోసం చేసినావు, మరి బ్రహ్మాండ కేసీఆర్ను వదులుకుంటువి, కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, బ్రహ్మాండంగా మేము ఉన్నదని మమ్మల్ని నాశనం చేసి చెప్పి కోపంగా ఉన్నారు. ఆ కోపం బయటపడాలంటే 3.5 సంవత్సరాలు కావాలి. విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. లక్ష్మణరావు గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ప్రతి బూత్ నుండి 2 ఏదైతే సెలెక్ట్ చేస్తారో అది మొదలు ఇవాళనా రేపా ఆ పేర్లన్నీ కూడా మీరు అందించినట్టయితే వారితో పాటు మమ్మల్ని కూడా ఒక వారం రోజుల పాటు కార్యక్రమం శిక్షణ ఉన్నది. శిక్షణ తర్వాత మీ అందరితో కలిసి మళ్ళీ అంటే ఒక డీటెయిల్డ్ మీటింగ్ అప్పుడు ఏర్పాటు చేసుకొని కార్యక్రమం ఎట్లా ముందుకు పోవాలనేది ఈ డిజిటల్ ఇప్పుడు యాప్ ద్వారా ఏదైతే మెంబర్షిప్ చేయాలనో దీని గురించి మనకు తెలియజేసిన తర్వాత మీ అందరితో కలిసే మీటింగ్ మళ్ళీ తదుపరి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకపోతే ఇవాళ మనం అందరం కలిసినాం కాబట్టి 2-3 విషయాలు నేను క్లుప్తంగా ఎక్కువ మాట్లాడకుండా మీకు చెప్తామని అనుకుంటున్నాను. ఇప్పుడే అన్నం మనమందరం కూడా మన పార్టీ ఏదైతే ఉన్నదో ఇప్పుడే
ఎమ్మెల్యే గారు మాట్లాడినారు. అక్కడ ఒక డ్రైవర్ పోతూ ఆయన కడుపులున్న ఆవేదన రవీందర్ సింగ్ గారు కూడా చెప్పిండ్రు. ఆయన కూడా వ్యవసాయం చేసేటోడు కావచ్చు, ఎద్దు వ్యవసాయం ఉన్నోడు కావచ్చు. ఆవేదన ఆడ కుప్పలు మక్కలు జొన్నలు వరి వడ్లు అన్నీ ఎక్కడ పడితే అక్కడ కుప్పలు ఉన్నాయి. వాటి మొట్టమొదటి సింహగర్జన సభ ఏదైతుందో కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంటే ఉద్యమం ఆరంభమైందే ఇక్కడికి వెళ్ళని చెప్పి అంటున్నాను. అంటే కరీంనగర్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, తెలంగాణ రాష్ట్రానికి ఉండే ఒక ప్రత్యేకతకు అనుబంధానికి ఇది నిదర్శనం అని చెప్పి అంటున్నాను. మిత్రుడు కమలాకర్ గారు, సరే నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కానీ ఆయనంత కంటిన్యూస్గా 4 సార్లు గెలిచినోడు కాదు. నడు తప్పు కూడా పార్టీ పొర్లుకుంటా వచ్చినోడు నేను. 4 సార్లు కంటిన్యూస్గా గెలిచిన వాళ్ళు కరీంనగర్ జిల్లాలో ఎవరు అంటే అక్కడ కేటీఆర్ గారే ఉన్నారు, ఇక్కడ గంగుల కమలాకర్ ఉన్నారు. వాస్తవం కూడా అంటే నేను కరీంనగర్ జిల్లాలో 4 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేలు ఎవరున్నారు అని చెప్పారంటే అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ గంగుల కమలాకర్ గారు ఉన్నారు అని చెప్పారు. నేను 3 సార్లు మాత్రమే గెలిచిన 96, 99, 2004. 2009కి వచ్చే వాళ్ళకి తప్పిపోయింది. నాది 3 సార్లే, వీరిది 4 సార్లు అని చెప్పి అంటారు. సరే ఇంకా 3 సార్లు వచ్చింది, నేను మధ్య గ్యాప్ వచ్చుకుంటా అటు ఇటు చేసుకుంటా. 5వసారి గెలుస్తాడు. తెలంగాణ ప్రభుత్వంలో వారి భూమికి ఏదైతుందో ప్రధానంగా ఉండబోతుంది. అందులో భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. ఇది కేసీఆర్ గారు పదే చెప్తారని చెప్పి అంటున్నాయి. ఇవాళ కరీంనగర్ జిల్లా అనేది ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి దిక్చూ చెప్పిన పేర్కొన్నట్టు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎటు మొగ్గు చూపితే రాష్ట్రంలో ఏదైతుందో అధికారం ప్రభుత్వం అటు మొగ్గు చూపుతుందని చెప్పంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 13 ఏదైతుందో ఒక 10 సీట్లు మనం ఇక్కడ గెలుస్తాం మినిమం అంటున్నాను. 10 కాదు 13 గెలుస్తాం అంటున్నాను. పరిస్థితి చూస్తుంటే ముందు 10 ఉండే, ఇప్పుడు ఏదైతుందో మేము కూడా దాని దారి కలిసినాం కాబట్టి 13 గెలుస్తామని చెప్పంటున్నాం. రాష్ట్రం ఏర్పాటు